మన ముందు రాధికమ్మ గారు ఉన్నారు. 20 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం చైల్డ్ సైకాలజీ పైన అయితేనే. ఇప్పుడు పేరెంట్స్కి నిజంగా ఎలాంటి గైడెన్స్ కావాలి, పిల్లలకి ఎలాంటి గైడెన్స్ కావాలి, కన్వర్జేషన్లో ఒకళ్ళిద్దరు పేరెంట్స్ వాళ్ళని మనం చేయగలిగినా కూడా ఈ ప్రయత్నం అనేది చాలా గొప్పగా ఉంటుంది అనుకుంటున్నాము. ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్ క్యారీ అవ్వాల్సిన కొన్ని వాల్యూస్ ఏవైతే మిస్ అవుతున్నాయో క్లియర్గా పేరెంట్స్ ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, ఒక్కయి వంగంది మానయ్య వంగదు కదా అంటారు కదా. అలా తీర్చిదిద్దిన పిల్లలు ఇప్పుడు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు. వరకు ఇప్పుడు పిల్లలతోటి పేరెంట్స్కి కొంచెం ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఏర్పడ్డది. ఇల్లు అంటే ఒక 4-5 మనుషులు లేకపోతే కలిసి ఉండడం, ఉమ్మడి కుటుంబాలు ఇలాంటివన్నీ ఉండేవి. మనుషులకి మధ్యలో పనులు ఒత్తిడి వలన ఆ స్పేస్ అంటే ఒకరితో ఒకరికి స్పెండ్ చేసే టైం ఉండడం లేదు. పిల్లలకి అది అంటే వాళ్ళకి కావాల్సిన అటెన్షన్ అనేది ఇవ్వలేకపోతున్నారు. మనం ఒక క్వశ్చన్ అందరూ పేరెంట్స్ వేసుకోవాలి, నేను పిల్లలతోటి క్వాలిటీ టైము ఎంత పెడుతున్నాను, నేను నా పిల్లల్ని వింటున్నానా అనేది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. చిన్న పిల్లాడు పారాడే పిల్లలు ఎవరన్నా ఏడుస్తుందంటే తల్లి గౌబా వెళ్తుంది. ఏమేమి చూస్తున్నప్పుడు అయ్యో వీడు ఎవరైనా పక్క తట్టుకున్నాడా, లేదంటే ఏదైనా చీమ కుట్టిందా, లేకపోతే ఆకలి వేస్తుందా, పొట్ట నొప్పిగా ఉందా అని చెప్పి ఎన్ని రకాలుగా అప్పుడు ప్రయత్నం చేసే ఆ ప్రేమ అది కొంచెం పిల్లలు పెద్దవైన వెంటనే ఆ అర్థం చేసుకునే దానికి పేరెంట్స్ అప్పుడు కూడా పెట్టాలి కదా.